This is the column. Okay. In the LC, we will be having the 4 compartments. One is the solvent compartment, another one is the detector, next one is the column compartment, this is the sample compartment, and this is the pump. Okay, where you can see different types of pumps in the LC. This is sample compartment where we will be keeping the samples after the extraction process. In this method, the stationary phase will be common, where we will be keeping at certain temperature. Only the mobile phase will be transferred. Okay. Whatever sample we inject, we keep here. This will be taken by a needle. I will show you the needles in the GC room. Here in the GC as well as in the LC, there will be having a needle in which only the minute amount like millimolars, picomolar, like that only the sample will be taken. Means చాలా తక్కువ అమౌంట్ తీసుకుంటుంది అన్నమాట. ఇందులో తీసుకొని ఈ శాంపిల్ని పంప్ చేస్తుంది. పంప్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ద మొబైల్ ఫేజ్ విల్ బి రన్నింగ్ 24 hours యాజ్ వెల్ యాజ్ దిస్ శాంపిల్ అండ్ ద మొబైల్ ఫేజ్ విల్ బి కామన్లీ రన్నింగ్. ఓకే, ఈ మొబైల్ ఫేజ్ ఏదైతే వాడుతున్నామో శాంపిల్ కూడా దాంతో డైల్యూట్ చేస్తాం. అర్థమవుతుందా? ఎందుకంటే మళ్ళీ సపరేట్ పీక్స్ రాకుండా ఉంటాయి. డైల్యూట్ చేసిన తర్వాత ఎప్పుడైతే ఈ పంప్స్ ద్వారా ఈ కాలంలోకి వెళ్తుందో కాలంలో ఏదంటే డిస్పర్షన్ జరుగుతుంది. మీకు తెలుసు కదా ఎల్సీలో ఏం జరుగుతుంది? లిక్విడ్ క్రోమటోగ్రఫీ ప్రిన్సిపల్ ఏంటి బేసిక్గా? based on the charge or the weight. Okay, likewise only on this column it will be get separated. ఏవైతే చిన్న మాలిక్యులర్ వెయిట్ ఉంటాయో అవి ముందు వస్తాయి, ఏవైతే పెద్ద పెద్ద మాలిక్యులర్ వెయిట్ ఉంటాయో అవి నెమ్మదిగా వస్తాయి. ఓకే, దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎల్సీస్. రివర్స్ ఫేజ్ అంటారు, కొన్ని ఏమో వచ్చి ఫార్వర్డ్ ఫేజ్ ఎల్సీస్ ఉంటాయి. ఓకే, దిస్ ఇస్ ఓన్లీ ద ఫార్వర్డ్ ఫేజ్ ఎల్సీ. ఓకే, ఇది next, that is the MS, where you will be having the triple quadruple. In the first quadruple, where we will be having the 3 quadruples. Okay, first quadruple ఏమవుతుందంటే ఏదైతే శాంపుల్ LC లో నుంచి ఇక్కడ అవుట్లెట్ ఉంటుంది, కనబడుతుందా? ఈ అవుట్లెట్, దిస్ ఇస్ ద ఇన్లెట్. ఓకే, ఇక్కడ డిటెక్టర్ ఉంటుంది లోపల. ఈ అవుట్లెట్ లో నుంచి ఎంఎస్ లోకి వెళ్తుంది. ఈ ఎంఎస్ లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు ఏమవుతుంది అంటే ఇట్ విల్ బి డివైడింగ్, వేర్ ఇన్ ద ఫస్ట్ క్వాడ్రపుల్ ఇట్ విల్ బి అటైన్డ్ ద చార్జ్. ఓకే, ఫస్ట్ క్వాడ్రపుల్ లో చార్జ్ ఇస్తాం. ఎలా ఇస్తామంటే బయట నుంచి మనం నైట్రోజన్ పంప్ ఇస్తాం. 99% ప్యూరిటీ ఉన్న నైట్రోజన్ ని పంప్ చేస్తాం. పంప్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఇట్ విల్ అటైన్ ద చార్జ్. ఓకే, ఇన్ ది సెకండ్ క్వాడ్రపుల్ ఇట్ విల్ బి డిసోసియేటింగ్. అర్థమవుతుందా? సెకండ్ క్వాడ్రపుల్ లో అది డిసోసియేట్ అవుతుంది. థర్డ్ క్వాడ్రపుల్ లో ఏవైతే మినిమం అంటే తక్కువ ఛార్జ్ ఉన్నాయో అవన్నీ డిసపియర్ అయిపోతాయి. ఓన్లీ ద మైనర్ ఛార్జ్, మేజర్ ఛార్జ్ ఉన్న వాటివే మనకి క్రోమటోగ్రామ్ లో కనబడుతుంది. క్రోమటోగ్రామ్ అంటే మీరు ఆల్రెడీ చూసే ఉంటారు చాలా వాటిల్లో. ఓకే, ఇలా పీక్స్ ఉంటాయి. బేస్డ్ ఆన్ దట్ పీక్ యాజ్ వెల్ యాజ్ విత్ ద స్టాండర్డ్ పీక్ వి విల్ కంపేర్ ఇట్ అండ్ వి విల్ క్యాలిక్యులేట్ ఇట్. అప్పుడు మనకి ఎంత 99% ప్యూరిటీ వచ్చిందా లేదా అన్నది తెలుస్తుంది. ఇన్ ఎంఎస్ వీ కెన్ అనలైజ్ ద కాంపౌండ్ యాజ్ వెల్ యాజ్ వీ కెన్ నో ద స్ట్రక్చర్ ఆఫ్ ద కాంపౌండ్. ఓకే, వేర్ ఇన్ ద ఎల్సి వీ కాంట్ నో ద స్ట్రక్చర్, వీ విల్ ఓన్లీ క్వాంటిఫై ఇట్. ఎంత ప్యూరిటీ ఉంది, ఏముంది అని ఓన్లీ క్వాంటిఫై చేస్తాం. దాంట్లో క్వాలిటీ యాజ్ వెల్ యాజ్ ద క్వాంటిటీ కూడా ఎంఎస్ లో తెలుసుకోవచ్చు. దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్. ఓకే,